హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. మన మార్నింగ్ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీలో ఏమైందని చూద్దాం. మనమైతే ఎప్పుడైతే ఈ రేంజ్కి బిలో వస్తుందో పిఈ స్ట్రాంగ్ అని చెప్పాం, ఎప్పుడైతే దీనికి ఆ వెబ్సైట్ వెళ్తుందో సిఈ స్ట్రాంగ్ అని చెప్పాం. కాకపోతే మార్కెట్ కన్నా ఇదే రేంజ్లో మాత్రం మార్నింగ్ నుంచి మాత్రం ఇదే రేంజ్లో మాత్రం ఉంది. 47,853 నుంచి 47,685 ఈ రేంజ్లో మాత్రమే మార్కెట్ మార్నింగ్ నుంచి మాత్రం ఇటు బ్రేక్ అవుట్ ఇస్తే అటు సైడ్ మోవడానికి ఛాన్సెస్ ఉంది. నీకు ఎక్కడికి బ్రేక్అవుట్ ఇస్తే ఇటు సైడ్ మ్యాక్సిమం ఇది నాకు తెలిసి సిఈ సైడ్ మాత్రమే మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కాల్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సిఈ సైడ్, లేదంటే మాత్రం అందరు సిఈ సైడ్ ఉన్న డ్రాప్ చేసిన మాత్రం ఇక్కడ డ్రాప్ కూడా కావడానికి ఛాన్సెస్ ఉంది. కాకపోతే కాల్ సైడ్ మాత్రం మంచి మూవ్మెంట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడైతే దీని కింద బ్లూ కలర్ కిందికి ఉంటే మాత్రం మళ్ళీ పిఈ మాత్రం స్ట్రాంగ్ అవుతుంది. దీని మాత్రం కిందికి మాత్రం రానంత వరకు మీరు కంప్లీట్గా సిఈ సైడ్ మాత్రం ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మనం అనుకున్న రేంజెస్. మనం ఇక్కడ బౌలింగ్ బర్న్స్ గురించి చెప్పాము. ఇక్కడ ఎప్పుడైతే బ్లూ కలర్ పైకి ఉంటే మాత్రం కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. అందుగురించి అది ఎప్పుడు వచ్చినా కూడా కంప్లీట్గా మనకైతే సింపుల్గా ఇక్కడ మనం బ్లూ లైన్కి కిందికి రాలేదు కాబట్టి అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇంకా కాల్ మాత్రం స్ట్రాంగ్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇక నిఫ్టీలో మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీలో కూడా మేము ఏమనుకున్నాం, మనం ఇది ఎప్పుడైతే ఇక్కడ చూసారు కదా మార్నింగ్ ఇది 8:30కి గీసుకున్న లైన్స్ మార్నింగ్ మన వీడియోలో 8:30కి అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో మనం అనుకున్నది 22,071 నుంచి 22,140 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ ఉంటే మాత్రం బెటర్ ఆపర్చునిటీ అని అనుకున్నది. ఇక్కడ ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో కంప్లీట్గా అప్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. నిఫ్టీ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయడం జరిగింది. ఇక్కడైతే దీనికి డ్రాప్ అయితే మాత్రం కిందికి డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉండేది. కాకపోతే ఇక్కడే ఉంది కాబట్టి కంప్లీట్గా అప్ సైడ్ మాత్రం మూవ్ అయితే అవ్వడం జరిగింది నిఫ్టీలో మాత్రం. ఇక నెక్స్ట్ మాత్రం ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. ఫిన్ నిఫ్టీలో కూడా మనం అనుకున్న రేంజ్ నుంచి ఏమైంది. ఫిన్ నిఫ్టీ యాజ్ ఇట్ ఈజ్ అయితే గీయడం జరిగింది. ఎప్పుడైతే దీనికి బ్రేక్అవుట్ ఇస్తే మార్నింగ్ నుంచి కూడా ఇదే రేంజ్లో మాత్రం మార్కెట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ అయితే మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం మనం అనుకున్న రేంజ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయడం జరిగింది. మనమైతే ఎప్పుడైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటి గురించి అయితే ఫర్దర్గా మాత్రం మనం వీడియోస్ అయితే చేద్దాం. టాప్ 5 ఇండికేటర్స్ అయితే మనమైతే చూసి వాటిలో అయితే చూద్దాం. ఇప్పుడు దీన్ని అయితే బౌలింగ్ బౌండ్స్ అనేది రిమూవ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే యాడ్ చేసి అయితే చూద్దాం. ఓన్లీ మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఉంటుంది కాబట్టి ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అయితే మనమైతే చూడడం జరుగుతుంది. మల్టీ టైమ్ పీరియడిక్ చార్ట్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. దీనిపై పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో మాత్రం చూద్దాం. ఓకే, ఇది అనేది బెటర్ ఇండికేషన్స్ కింద మనమైతే చూడవచ్చు. ఇప్పుడు ఇటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటు సైడ్ మూవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది ఇండికేటర్. ఇది మల్టీ టైమ్ పీరియడిక్ చార్ట్ అని చెప్పేసి ఇండికేటర్ మాత్రం ఈ రకంగా మొత్తం ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఇంకా మనం ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ మనకు గ్రీన్లో ఉంది కాబట్టి ఏది మనం సిఈ సైడ్ మనకు ప్రాబబిలిటీ చూసుకోవాలి. లేదా రెడ్ ఉంటే మాత్రం మనకు రెడ్గా ఉంటే మాత్రం మనం పిఈ సైడ్ మనం ఎంట్రీ పాయింట్ చూసుకోవాలి. ఈ రకంగా మాత్రం మనకు బెటర్గా చూస్తుంది. ఇది మాత్రం ఎప్పుడైతే చూడండి, ఇప్పుడైతే ఇవి గ్రీన్లో ఉంటే మాత్రం సిఈ సైడ్ ఉండాలి. ఇది ఎప్పుడైతే ఇవి అనేది రెడ్లో ఉంటే మాత్రం మనమైతే పిఈ సైడ్ మాత్రం మన ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకైతే బెటర్ ఆపర్చునిటీ కింద మాత్రం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బెటర్ ఇండికేటర్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇదైనా చూడండి ఇక్కడైతే మనకైతే గ్రీన్లో ఉంది కాబట్టి మనం అనేది కంప్లీట్గా మనం సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకో, లోలో మనం సిఈ బై చేసినాం అనుకో మనకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి సిఈలో మనకి, ఎందుకంటే మన సిఈలో మాత్రం మంచి మూమెంట్ అయితే ఇస్తుంది. కావాలంటే సిఈలో చూడండి మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనమైతే ఇక్కడ నిఫ్టీలో కూడా చూద్దాం. నిఫ్టీలో కూడా ఫర్దర్గా చూసి దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. చూసారు కదా ఎప్పుడైతే గ్రీన్ కలర్లో ఉంది మనకైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత దీని నుంచి అయితే ఇక్కడ ఇంకా మూవ్ అవడానికి గ్రీన్ ఉంది. ఎప్పుడైతే అది రెడ్ సపోర్ట్ రెసిస్టెన్స్లో కూడా వర్క్ చేస్తే ఇవి అనేది బెటర్ ఆపర్చునిటీ కింద కాదు మనకైతే ఏర్పడడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏదైతే బెస్ట్ ఇండికేటర్ అనుకుంటున్నారో వాటిని కూడా
కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.